హృదయేశ్వర నా జీవితేశ్వర చూడండి ఈ విరితల్పము ఎవరి గురించి తయారు చేశారు చాలా బాగుంది ఎలా రచించారు ఇది అన్నావా జీవితారి కొరకు నేను గోవర్ధనాగిరి చిటికిన వేలుతో గోపాలుడైన మీ అన్న గురించి మా అన్నగారి గురించి ఈ విరితల్పము తయారు చేశారా చాలా బాగుందండి బాగుంది బంగారు బాగుందా సరే మేలు మా అన్నగారి గురించి తయారు చేసావు చాలా బాగుంది కానీ మా అన్నగారు ఒకవేళ వచ్చి చూశాడనుకో ఆ శ్రీహరి మా అన్న కృష్ణుడు నిన్ను మెచ్చుకుంటాడయ్యా మెచ్చుకుంటాడు ఎందుకు పిలిచారు చెప్పండి ప్రాణేశ్వరి దగ్గరగా కవలించుకొని నీ అధరాలతో నీ పిదాలు నా పిదాలకు ఆగని నా ప్రేమ ఇది ఎక్కడి పాపం అండి అందుకనే పిలిచాడు అంటే ప్రేమ గురించేనా ఇక్కడికి రాకవలసింది అయ్యో పాపం నా ప్రాణేశ్వరుడు ఎంత అపాయంలో ఉన్నాడు ఎంత బాధపడుతున్నాడో కేకలు వేస్తున్నాడు సుభద్ర సుభద్ర అని పిలుస్తున్నాడని పరుగు పరుగుని ఇక్కడికి వచ్చాను అంటే ఈ ప్రేమ గురించి ఈ పూల ప్రక్కన పడుకుని గాఢంగా ప్రేమ పాపం పాడైపోను ఏంటి పట్టబగలు రతుల గోరా పదిగారు ప్రాణలోరా పట్టబగలు
అవునా ఓ ప్రాణేశ్వరా? వాటి కదా మనము మృగములం కాదు, క్రిమి కీటకాదులము కాదు, పశువులము కాదు, పక్షులకు మనం మానవులం. మనకో సమయం ఉంటుంది, దానికో వేళ ఉంటుంది, దానికో ఏదో ఒకటి ఉంటుంది మంచి సమయం. అలాంటప్పుడు ప్రేమించుకోవాలి. కానీ ఈ పట్ట బదులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటా దేవుడు భార్యభర్తలమే కదా. నిన్ను బ్రతిమలాడుతున్నా. ఒక్కసారి కాము చేయించు. ఓ కామిని నన్ను రక్షించు. మాట వినవా ప్రాణేశ్వరా? అన్నవచ్చి సూచినచో అన్నవచ్చి సూచినచో మా యొక్క అన్నగారు గోపాలుడు వచ్చి చూశాడనుకో, పరువే పోతుంది, సిగ్గు పోతుంది, బేకార్ అయితే. ఎందుకంటే చెల్లెలా సుభద్ర నీకు ఎక్కడ పని లేదా అని ఇక్కడికి ఎందుకు వచ్చావని మా అన్నగారు అంటే అన్న గురించి ఇజ్జత్ అనిపిస్తుంది. పరువు భయపడుతున్నావా? అన్నగారు చూస్తే బాధ సుభద్ర భయం. మీ అన్న ఎందుకు అనుకుంటాడు? మీ అన్న ఎక్కువ 8 భార్య వస్తాడు ఇక్కడికి, 3 మోహంపుకండి, 16,000 మంది కొల్లబా. అవును కదా. మరి మీ అన్న అందరితో సరసాలు ఆడతాడు కదా, ఆడవచ్చు. మనం బాధపడతాడు కదా. అయితే అలా చూసి మీ అన్న ఎందుకు బాగుపోతాడు? బాధపడడా చూసి? గొల్లబామల వెంట తిరుగు గొడగానికి వెలువడే, గొల్లబామల వెంట తిరిగెను గొడగానికి వెలువడే, గొడగానికి వెలువడే, గొల్లబామల వెంట తిరిగెను గొడగానికి వెలువడే, గొల్లబామల వెంట తిరిగెను గొల్లబామల వెంబడి తిరిగి ఆ కోడకానికి భయపడింది. ఓ పల్లవాదరి, నీ తను పంతులను ఒకసారి కొర్రాయితోడు కాలుస్తా చేతుడు కంటే కంటే కొరకాలు తెచ్చి కమిలిస్తా చేతుడు. నేను లేవాటి గుంజి కోస్తా. ఏసుదురా తలక నీ చేతులు అయ్యో అప్పరావేశ్వర. చూడండి మా అన్నగారు వస్తే ఏమైతే చెప్పు. బాధపడతాడు కదా. ఏమీ అనుకోడు. సుభద్ర అర్జునుడు ఇద్దరు ఏకాంతం అంటే ఒంటరిగా. ఇద్దరు భార్య భర్తలు ఉన్న కాడ 3వ వ్యక్తి వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదు అని అటు నుండి అటే వెనుదిరిగి వెళ్ళిపోతాడు గోపాలుడు. ఇక్కడ నా మాటని రావేశ్వర రా
మెప్పు చేశాడు మా అన్నగారు, నిన్ను గొప్ప చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు విజయుడవై తిరిగి వస్తావని నీకు ఇక విజయం చేకూర్చాడు. కానీ ఒప్పున హరిని ఇలా పలకడం ఇది మర్యాదేనా? ఎప్పటికి మా అన్నగారు నువ్వుకే తిడతావు? ఒక్కసారి మెప్పు చేశాడు కదండి నిన్ను మా అన్నగారు. నేను రాను. వద్దండి, వద్దండి. ఎవరిని చూస్తే ఇచ్చేది చూడు సిగ్గు మన విలువలమే ఉన్నాం. ఇక్కడ ఏంటండి మరి ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? పట్టవాళ్ళు పూలతో ప్రక్క వేశాను. ప్రక్క చూడగానే నువ్వు గుర్తుకొచ్చావు. మన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తప్పదు అసలే తప్పదు. మరి తొందరగా అయిపోవాలి, 5 నిమిషాల్లో అయిపోవాలి. ఆయన రాకముందే అంతే, ఎక్కువసేపట్టే కుదరదు. చూడండి ప్రాణేశ్వర, 5 మినిట్స్ 5 నిమిషాలలో ప్రేమ ఏంటిదో అయిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, నువ్వు ఇటు పోవాలి దానికి. అంతే, విన్నావా? చూడండి ప్రాణేశ్వర, ఇక నా యొక్క మాట ఇక విను. చెప్పు. చెప్పాలా? సరే, ఇక మరసమ సుందర కారసమ మాలికల కోరివే తూ కొర్తే గిత్తు రాజా. మాలికలన్నీ తీసుకొని వచ్చాడు. చక్కగా హాయిగా ఎంత మనోహరం ఉంది ఈ యొక్క విషయ. ఇందులో పడుకోగానే చాలా ఆనందం. అయ్యో పానకంబులో మన ఇద్దరిని చూసినట్టయితే మన ఇచ్చేది పోతుంది. ఇది ఎక్కడ విచిత్రం అంటే నా మాట విని ఇంటికి వెళ్ళి ప్రేమ ఏది? ప్రేమ ఏది? ప్రేమించుకోవడం ఏది? ఇట్లా పడుకున్నామో లేదో లేలేలా అంటారు కథ. ఇప్పుడు సుభద్ర కరుణాకర ప్రేమ
అని నేను వచ్చాను. నేనేమన్నాను, మా అన్నగారు వస్తే బాగుండదు, సిగ్గు పోతుంది, పరుగు పోతుంది, మంచిగా ఉండదు అంటే నేను వినలేదు కదా. నా ప్రేమ తీర్చవా ప్రాణేశ్వర? పరమాత్ముడైన దేవదేవుడైన అఖిలాడకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ జగత్ రక్షకుడు గోపాలుడు చూసినా మన మర్యాద దక్కదు. నా మాట విని వెగ్గిపోతుందా? అవునా? తప్పబోతుంది, టప్ప టప్ప దైవైంది, తప్పకు వెళ్ళిపోతుంది. పట్టుకోండి. మరుడు గొల్పి నన్ను ఇట్లా, మరుడు గొల్పి నన్ను ఇట్లా, మరలి పొమ్మనుగా మేలా, మరుడు గొల్పి నన్ను ఇట్లా, మరలి పొమ్మనుగా మేలా, మరుడు గొల్పి నన్ను ఇట్లా. మరలు గొల్పి నా మనసంతా వికలం చేసి, వికలం చేసి నా మనసంతా ప్రేమించి ఇక నన్ను మరలు గొల్పి మైమరపింప చేసి ఇప్పుడు మరలి పొమ్మరడానికి నీకు మనసు ప్రేమించుకున్నాడే పోతాడు. ఎందుకు? నీవేది కోరిన ప్రేమ తప్ప నా వద్ద ఉన్నటువంటి వస్తువులలో ఏ వస్తువు కోరుకుండా ఇస్తాను. నా మాట విని ఈ ప్రేమ అనే మాటను మానుకొని ఏదైనా కోరుకో సుభద్ర, వెళ్ళిపోదు. మీ అన్న వస్తే చూస్తే పరువు పోతుంది. మా అన్నగారు వస్తే చూస్తే పరువు పోతుంది. నీకు ఏదైనా కోరుకో, ప్రేమ తప్ప. నేను అప్పుడు ఏమన్నా? వద్దు అని. నేను కావాలి వద్దండి, నేను ఇంటికి పోతానంటే ఏ ఒక్కసారి ప్రేమించి వెళ్ళిపో అన్నా. మరి అప్పుడు లేని అటువంటి కథ ఇప్పుడు ఏమైంది? ఆ గోపాలుడు వస్తున్నారు. గోపాలుడు వస్తే రాని మా అన్నగారే కళ్ళకి చూసుకున్నట్టే పోతాడు. ఇటైతే రాడు. అయ్యో మా చెల్లె వచ్చింది కదా, బుద్ధి మా చెల్లెకు లేదా? బుద్ధి అంతే. మా చెల్లెకైనా బుద్ధి ఉండకూడదా అని మీ అన్న నిన్ను నన్ను అంటాడు. నా మాట విని వెళ్ళిపోతుంది. రా, ప్రేమ తప్ప నేను కోరుకునిస్తాను. నాకేది వద్దు, ప్రేమ తప్ప ఏది వద్దు. ప్రేమ అనే మాట నీ నోటికి రాకూడదు. అంతేనా? అది నా చెవులతో వెళ్ళదు. సరే సరే, ప్రేమించావా? సరే వద్దు. చిన్నవాడికి
మీ అన్న వస్తున్నారు చెప్తే వినాలి నా మాట ఏమి తప్ప కోరిక ఇస్తా అంత డబ్బు దూరం నుండి వచ్చా వచ్చినానికి ప్రయోజనం వచ్చిన సుఖం దక్కలేదు అందుకని ఏదైనా వస్తువా కోరుకో ప్రేమ తప్ప మీ అన్న వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు దగ్గరలోనే ఉన్నాడు గోపాల్ వేరు గానాన్ని ఊరుకుంటూ వస్తున్నాడు వినబడతలేదా వినబడుతుంది వినబడడం వెళ్ళాలా నా వెండి కదా నా రతనాల మూట కదా అంతేనా అప్పుడు కానంటాను ఇప్పుడే లాగుతుంది అద్దంబు తెస్తున్నా అద్దంబు తెస్తున్నా ముద్దు నీకిస్తున్నా మంచంబు వేస్తున్నా మరుకేది పుస్తున్నా కస్తూరి పోతున్నా కమలనాభా ఏమి ఊడిగములు నీకు చేతు స్వామి ఆశ అబ్బ ఆశలు పుట్టెరా వన్నె కాడ మోహమెక్కడా దాతురా మోహనంగా నీకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎన్నడూ లేనట్టుగా చేస్తున్నా. మంచం వేయాలా, నీ మరుకేనికి రావాలా, నీకు కస్తూరి పోయాలా, గమననాభ నీకు ఏమి యోడిగమని చేయాలంటే ఏమీ చేయకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యమన్నట్టుగా నీవు ఎట్లా అంటే అట్టనే మెలుగుతా. నా మాట విని ఈ మాట అనుకో. మీ అన్న వస్తున్నాడు, మన పరువు పోతుంది. ఏదైనా కోరుకొని వెళ్ళిపో. నా మాట పరువు పోతుంది. ఒక్కసారి చెప్తే వినాలి. మీ ఆడవాళ్ళతో పెట్టుకునేది కాదు. గడసరి పుల్లోడా సొగసరి చిన్నోడా, గడసరి పుల్లోడా సొగసరి చిన్నోడా
ప్రేమ వద్దు ఇది ప్రేమ అదే సోదరు నా మాట విను అసలు కోరుకుంటే ఇంటి వద్దకు వచ్చి ఇప్పుడు ఏదదా ప్రేది వద్దు ఒక ముద్దు ప్రేమ అన్ని ఇంటి వద్ద అది వస్తున్నాడు గోపాల్ ఆ గోపాలను చూసినట్లయితే శరీరానికి చాలా పడ్డాయి మంచి సుభద్ర నా మాట అలాగే శరీరం సరే అది మీ అనవసరం కోరుకోండి ఇదే సమయం బాగుంది వీని వ్రేలు కుండబడినటువంటి విజయముద్రి కంటే ఉంగరం కోరుతాయి ఇస్తాడు మనసుంటా కోరాలా కోరుకోరా రాణేశ్వరా కోరుకో మోహనాంగా నీదు విజయ మోహనాంగా నీదు విజయ ముద్రిగా ధరించగోరి 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 మోహనాంగా నీదు విజయ సహజంతి నోటమడుగా చాలనైకి ధనుంగారి మోహనాంగా నీదు విజయ ముద్రిగా ధరించగోరి మోహనాంగా నీదు విజయ సుభద్ర ఓ మోహనాంగా విజయముఖి కావాలా నీ వ్రేలుకుండబడిన ఇదో నా విజయముద్రి కంటే ఉంగరం ఇస్తావా ఇక్కడ ఓ అలా ఒక ముద్దియరా అర్జునుడి ఓడిపోవడానికి గల కారణం ఈ ఉంగరం తెల్లవారితే కురుక్షేత్ర యుద్ధమందు కర్ణుని చేతిలో ప్రచండమైన దెబ్బలు పడతాడు నా కళ్ళారా నేను చూస్తాను అప్పజయం కలుగుతుంది అప్పుడు వీక్షిస్తాను వారి గర్వప్రాయచిత్తం ఇది జరిగినట్టు అనుకుంటాను ఇప్పుడే నేను మాయసుభద్ర వేషం పొడమార్చి మళ్ళీ శ్రీకృష్ణుడిగా ఇప్పుడే వస్తాను గట్టిగా చెప్పట్లేరా చూస్తాను ఏంటి గట్టిగా రమ్మ కట్టను అది ఆరాట పేర్లు గిదాట